హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఆరు రుచులు. నేను మీ శ్రీవాణి. ఈరోజు మనం రవ్వ లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసుకుందాం. ఇది ఎప్పుడు రొటీన్గా చేసుకునే రవ్వ లడ్డూలా కాకుండా ఇలా ఒకసారి డిఫరెంట్గా ట్రై చేయండి. తప్పకుండా అందరికీ నచ్చుతుంది. ముందుగా ఈ రవ్వ లడ్డుని ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి కాస్త వేడయ్యాక అందులోకి అరకప్పు బొంబాయి రవ్వను తీసుకోవాలి. బొంబాయి రవ్వ తీసుకున్న తర్వాత రవ్వ అనేది ఒక మంచి కలర్ ఇంకా అరోమా వచ్చేంత వరకు వాటిని ఫ్రై చేసుకోవాలి. ఈ ప్రాసెస్ చేసుకునేటప్పుడు మాత్రం మనం స్టవ్ని సిమ్లో మాత్రమే ఉంచుకోవాలి. బొంబాయి రవ్వ అనేది ఎంత బాగా ఫ్రై అయితే మనకు రవ్వ లడ్డు టేస్ట్ అనేది అంత సూపర్గా వస్తుంది. ఇప్పుడు దాంట్లోకి 1 కప్పు పాలను కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా పాలు పోసుకున్న తర్వాత బొంబాయి రవ్వను పూర్తిగా పాలలో కలిసేంత వరకు కలుపుకోవాలి. ఇలా పాలు వేసుకున్న తర్వాత మనం కలుపుకోకపోతే మాత్రం రవ్వ అనేది ఉండల్లాగా కడుతుంది. ఇలా పాలు పోసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు సిమ్లో మాత్రమే వాటిని కలుపుకోవాలి. ఇప్పుడు మనం దాంట్లోకి అరకప్పు బొంబాయి రవ్వకి అరకప్పు పంచదార అనేది పర్ఫెక్ట్గా సూట్ అయిపోతుంది. అరకప్పు పంచదారను వేసుకొని రవ్వ ఇంకా పంచదార పూర్తిగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఈ పంచదార అంతా కరిగి బొంబాయి రవ్వలో మిక్స్ అయ్యేంత వరకు కనీసం ఒక 2 నిమిషాలైనా పడుతుంది. ఇలా ఒక 2 నిమిషాలు మనం వాటిని కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు దాంట్లోకి 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని వేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని రవ్వ అనేది పూర్తిగా చల్లారేంత వరకు పక్కకు పెట్టుకోవాలి. రవ్వ పూర్తిగా చల్లారాక వాటిని 2 పార్ట్స్ లాగా డివైడ్ చేసుకోవాలి. చిన్న పార్ట్లోకి పాలల్లో ఫుడ్ కలర్ని వేసుకొని అందులోకి వేసుకొని మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఇలా ఒక పెద్ద ఉండలా చేసిన తర్వాత చేతికి కాస్త నెయ్యిని అంటించుకొని చిన్న చిన్న ముద్దల్లాగా చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా అన్నిటినీ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత 2 చేతులకు నెయ్యిని అంటించుకొని మిగతా రవ్వని పెద్ద పెద్ద బాల్స్ లాగా చేసుకోవాలి. ఇలా ఒక పెద్ద బాల్ లాగా చేసిన తర్వాత వాటిని ఇలా మధ్యలో ఒత్తుకొని ముందుగా మనం చేసి పెట్టుకున్న ఎల్లో కలర్ బాల్ని అందులోకి పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత నేను ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా వాటిని ప్రెస్ చేసుకోవాలి. ఇలా పూర్తిగా మొత్తం ఒక పెద్ద బాల్ లాగా కాకుండా హాఫ్ కనిపించేలాగా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా అన్నిటినీ అలాగే ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ మనం తీసుకున్న 1/2 కప్ రవ్వకి ఒక 10 వరకు లడ్డూలు తయారవుతాయి. చూసారు కదా, డిఫరెంట్గా ఉండే రవ్వ లడ్డు చాలా ఈజీగా ప్రిపేర్ అయిపోయింది. పిల్లలకు మాత్రం తప్పకుండా నచ్చుతుంది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మాతో షేర్ చేసుకోండి.
మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా వీడియోని ఫస్ట్ టైం చూసేవాళ్ళు అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.